గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భరత్. నేను సాయి వంశకృష్ణ ప్లేవుడ్ నుంచి వచ్చాను. మా వద్ద ప్లేవుడ్, న్యూవుడ్, ఎండిఎఫ్ బోర్డ్స్, పీవీసీ బోర్డ్స్, డబ్ల్యూపీసీ బోర్డ్స్, అక్రాలిక్ షీట్స్, కొరియన్ టాప్ అన్ని రకాలు దొరుకుతాయి. సో మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే జనరల్గా దొరికే మార్కెట్లో దొరికే డబ్ల్యూపీసీ ఏదైతే ఉన్నదో ఇదండి. ఇది లైట్ క్వాలిటీ డబ్ల్యూపీసీ ఉంటుంది. సో నేను ఇక్కడ నా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హెచ్డి బోర్డ్స్, హై డెన్సిటీ బోర్డ్స్ మీరు ఇలా లేపారంటే కనుక మీరు దీని బరువు అర్థమైపోతుంది. అండ్ స్క్రూయింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. ఇది జనరల్గా డబ్ల్యూపీసీ బోర్డ్స్కి ఒక మిత్ ఏంటంటే స్క్రూ నిలబడదు అని చెప్పేసి. సో దానికి ఆల్టర్నేటివ్గా మేము తెచ్చింది హెచ్డి బోర్డ్స్కి వచ్చేసరికి కంప్లీట్గా ఇది స్క్రూయింగ్ కెపాసిటీ ఎక్కువ అండి. డబ్ల్యూపీసీకి వచ్చేసరికి స్క్రూ నిలబడదు, బందు ఆగదు అని ఒక మిత్ అయితే ఉంటుంది. కానీ మా డబ్ల్యూపీసీ బోర్డ్ వచ్చేసరికి కంప్లీట్గా స్క్రూ ఆగుతుంది. అండ్ సైడ్ కూడా బంద్ చేసుకోవచ్చు, ఇటువైపు బంద్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసరికి ఈ గుమ్మాలు, ఇందులోనే డబ్ల్యూపీసీ గుమ్మాలు వచ్చినాయి. అంతకుముందు ప్లేవుడ్ గుమ్మాలు కానీ లేదంటే కనుక చెక్క గుమ్మాలు అవి ఉంటాయి కదా. సో దానికి చెద పడుతుంది అని చెప్పేసి ఒక మిత్ ఉంటుంది. సో మాది వచ్చేసరికి కంప్లీట్గా డబ్ల్యూపీసీ గుమ్మాలు. ఈ వచ్చేసరికి ఇందులో బేసిక్ సైజ్ 2x1.5 నుంచి 5x2.5 దాకా ఉంటుందండి. సో మనకు డోర్ నుంచి కిటికీకి వేటికన్నా ఇటు వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఇవే. సో బేసిక్గా ఇందులో టూ వేరియంట్స్ ఉన్నాయండి. ఏ సైజులో అయినా సరే. ఇప్పుడు 4x2.5 తీసుకుంటే కనుక బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 175 రూపీస్లో ఉంటే అందులోనే హైయెస్ట్ వేరియంట్ 250 రూపాయల్లో కూడా ఉంది. సో అదండి. డబ్ల్యూపీసీ వచ్చేసరికి కంప్లీట్గా కూడా లో క్వాలిటీ లో మెయింటెనెన్స్ అంటారు కానీ సో లో గ్రేడింగ్స్ కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దానికి మనకి డబ్ల్యూపీసీ అనేది డెన్సిటీ బోర్డ్ వేసుకోవాలి. సో డబ్ల్యూపీసీ అనేది స్క్రూయింగ్ కెపాసిటీ ఎలా మనం మెన్షన్ చేస్తామంటే యాజ్ పర్ స్క్రూయింగ్ కెపాసిటీ ప్రకారం మనం మెన్షన్ చేస్తాం. ఇందులో 650, 750, 850, 950 ఉంటుంది. సో ఇది బేసిక్ క్వాలిటీ వచ్చేసరికి ఇది 450 డెన్సిటీ మాత్రం. 450 డెన్సిటీ సిఎన్సీకి తప్ప కప్బోర్డ్స్ కానీ దేనికి కానీ పనికిరాదు. అందులో మనకి హైయెస్ట్ క్వాలిటీకి వెళ్ళాలి అంటే కనుక మనకు కంపల్సరీగా ఒకటే బండగుర్తు ఇక్కడ మనకి ఇలా నొక్కినప్పుడు మనకి ఘాట్లు పడకూడదు. అది డెన్సిటీ ఎక్కువ అనమాట, అంటే మందం ఎక్కువ. ఇది నెయిలింగ్ అండ్ స్క్రూయింగ్ అని ఆగుతుంది. దీన్ని మనం రంపం పెట్టి ఎలాగైనా కోయొచ్చు. ఇంకోటి వచ్చేసరికి మా దగ్గర ప్రత్యేకత వచ్చేసరికి పాలీమార్బుల్ అండ్ పాలీగ్రానైట్ షీట్స్ అండి. సో ఇవి వచ్చేసరికి మనకి బేసిక్గా మేమేం చేస్తామని చెప్పేసి అంటే ఇవి వాల్కి పెయింట్ వేసే పని లేకుండా, వాల్ పేపర్స్ పని లేకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. వాటర్ రెసిస్టెంట్ కూడా అండ్ ఫైర్ రిటార్డెంట్. ఇది వచ్చేసరికి 4M షీట్తో వస్తుందండి. 4M వెనకాల పీవీసీ అండి. సో దానివల్ల వాల్ స్పాయిల్ అవ్వదు. ఇప్పుడు ఇంకా కొత్త వచ్చేసరికి దాని లైఫ్ ఎంత అండి? పాలీగ్రానైట్ అది మినిమం 15 ఏళ్ళ పైన ఉంటుందండి. 15 years పైనే వస్తుంది. అది ప్రైజింగ్ వచ్చేసరికి 3,500 రూపాయలు అండి. 4mm జూమ్ చేయండి ఇక్కడ. తర్వాత మన దగ్గర వచ్చేసరికి మన స్పెషల్ వచ్చేసరికి ఓఎస్ బోర్డ్స్, 1 time స్ట్రెడర్ బోర్డ్స్. ఒకసారి ముక్కలైన పైన లేయర్ ఉన్న షీట్స్ అంటారు ఓఎస్ బోర్డ్స్, 1 time స్ట్రెడర్ బోర్డ్స్. సో ఇవి వచ్చేసరికి మనకి ఇది మామూలుగా అయితే కనుక ఒక ప్లేవుడ్ బాండ్ అవ్వాలంటే గమ్ము కానీ లేకపోతే కనుక మెలామిన్ వాడతారు. కానీ ఇది ఫినాల్ బేస్తో వాడతారు. ఇది ఫినాల్ బేస్ వచ్చేసరికి ఇది ర్యాపింగ్ జరగదు. ఇది కంపెనీ వాళ్ళు కంప్లీట్గా టెర్మైట్ ప్రూఫ్ అండి. ఇది కంప్లీట్ టెర్మైట్ ప్రూఫ్. అండ్ తర్వాత వన్స్ గమ్ అప్లై చేసిన తర్వాత రఫ్డ్ సర్ఫేస్ ఉండటం వల్ల సన్ గ్లాస్ అనేది ఊడిపోదు. స్మూత్ సర్ఫేస్ మీద మాత్రమే సన్ గ్లాస్ ఊడిపోతుంది.
ఇది వచ్చేసరికి మా వన్ ఆఫ్ ద స్పెషల్ ఐటమ్ అండి. జనరల్గా ఒక వెనియర్ కొనాలి అంటే కనుక 3,000 పడుతుంది కాస్ట్. అండ్ ప్లైవుడ్ మంచి క్వాలిటీ కొనాలంటే కనుక ఒక 2,500 పడుతుంది. సో ఆల్ టుగెదర్ 5.5 పడుతుంది. కానీ మా దగ్గర అన్నీ కలిపి యాజ్ ఎ హోల్ ప్యాకేజ్గా వచ్చేసరికి ఇది 3,000 చిల్లర మాత్రమే పడుతుంది. 3,000 లోపే పడుతుంది. 90 రూపాయలు అడుగు పడుతుంది మన దగ్గర. ఇది ప్లైవుడ్ కమ్ వెనియర్ వచ్చేస్తుంది. ఇది తీసుకెళ్ళి డైరెక్ట్గా పాలిష్ అప్లై చేసేయచ్చు. మన ప్లైవుడ్ కొన్ని వెనియర్తో కొన్న తర్వాత అప్లై చేస్తాము, అలా అప్లై చేసేయచ్చు డైరెక్ట్గా. ఇది వచ్చేసరికి మా దగ్గర స్పెషల్ అండి. వరి పట్టు తర్వాత పాలిమర్ బేస్ కంపేర్ చేసింది. మామూలుగా అంతకుముందు పీవీసీ బోర్డు చూసాము, తర్వాత డబ్ల్యూపీసీ బోర్డు చూసాము. ఇది ఎన్ఎఫ్సి బోర్డ్. అంటే ఎన్ఎఫ్సి అంటే న్యాచురల్ ఫైబర్ కాంపోజిట్ బోర్డ్స్. డబ్ల్యూపీసీ అంటే వుడ్ పాలిమర్ బోర్డ్స్. ఇది ఎన్ఎఫ్సి బోర్డ్స్. ఇది ఎన్ఎఫ్సి బోర్డ్స్. ఇక్కడ చూడండి ఒకసారి దగ్గరే అండి. న్యాచురల్ ఫైబర్ కాంపోజిట్ బోర్డ్స్. ఇది వచ్చేసరికి ఇది కప్బోర్డ్గా వాడచ్చు. ఇది కంప్లీట్గా నీళ్ళల్లో పడేసి ఒక 100 రోజులున్నా కానీ దీనికి స్ట్రింక్ అవ్వదు, ఏమీ కాదు. కలర్ ఫేడ్ కూడా ఉండదు. ఇది న్యాచురల్. ఇది కోటింగ్ వేసుకుంటూ కాదు, మొత్తం బైండ్ అయిన తర్వాత పైన స్టాండింగ్ కొట్టింది అంతే. ఈ టర్మేట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ప్లస్ కంపెనీ వాడు ఇది 33 years వారంటీ ఇస్తున్నాడు కంప్లీట్గా. ఇది వచ్చేసరికి అడుగు 250 రూపాయలు అండి ఎట్ ప్రెసెంట్. కబోర్డ్స్కి వాడచ్చు. ప్లస్ దీన్ని హీట్ మోల్డింగ్ ద్వారా మేము చైర్స్ కూడా తయారు చేయొచ్చు. చైర్స్ తయారు చేయొచ్చు, లేకపోతే షింగుల్ తయారు చేయొచ్చు. సో ఒక షీట్తో అన్ని రకాలు తయారు చేసుకోవచ్చు. సో ఇది నిజమా కాదా, ఇది కంపెనీ మేడ్ చేసింది. సో ఇది నిజమా కాదా మనం అర్థం కావడానికి ఇది మేము ఇక్కడ ప్రాపర్టీ షోలో నేను నాకు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి తయారు చేసింది. సో షింక్ అయింది, హీట్ గన్ ద్వారా చేసింది ఇది. సో కంపల్సరీ అవుతుంది. వన్స్ వాడికి అవుతుంది, మనకి అవుతుంది. దీని రాఫ్టర్స్ అంటారు. సో ఈ రాఫ్టర్స్ వచ్చేసరికి మన వాల్ ప్యానల్కి, సీలింగ్కి, తర్వాత టీవీ బ్యాక్ సైడ్కి ఎక్కడైతే ఏ వాల్ అయితే హైలైట్ అవ్వాలని మనం అనుకున్నామో ఆ వాల్కి ఇది హైలైట్ అవుతుంది. సో ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇది చూసారంటే కనుక ఒకటేమో గోల్డ్ ఫినిష్లో వస్తుంది, ఒకటేమో వుడ్ ఫినిష్లో వస్తుంది, ఒకటేమో మార్బుల్ ఫినిష్లో వస్తుంది. దోసరికి స్ట్రక్చర్ ఫినిష్లో వస్తుంది, స్టోన్ ఫినిష్లో వస్తుంది, లైన్ ఫినిష్లో వస్తుంది. సో డిఫరెంట్ ఉన్నాయండి. ఇది చార్కోల్ మోడల్ అండి. సో ఇందులోనే డబ్ల్యూపీసీతో కూడా మనకి రాఫ్టర్స్ వచ్చినాయండి. సో ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్ రాఫ్టర్కి దీనికి ఈ చార్కోల్ రాఫ్టర్కి ఏదైతే ఉందో థిక్నెస్ తక్కువ ఉంటుంది, కానీ డబ్ల్యూపీసీ దానికి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి కావాలంటే నేను సపోర్ట్ చేస్తానండి. ఈ ప్రైసింగ్ ఎంత ఉంటుంది డబ్ల్యూపీసీ అయితే బిట్ హైయర్ సైడ్ ఉంటుందండి. ఒక రాఫ్టర్ వచ్చేసరికి అరౌండ్ 1,500 నుంచి 1,800 దాకా ఉంటుంది. ఒక బార్ మెజర్మెంట్ 9 అడుగులు వస్తుందండి. విడ్త్ వచ్చేసరికి 8 అంగుళాలు వస్తుంది. ఇది వచ్చేసరికి 5 అంగుళాలు. ఇది వచ్చేసరికి చార్కోల్ రాఫ్టర్. సో చార్కోల్ రాఫ్టర్ వచ్చేసరికి థిక్నెస్ తక్కువ ఉంటుంది, కానీ ఒక వాల్కి అయితే కనుక మనం 10 feet వాల్కైనా 20 feet వాల్కైనా చార్కోల్ సజెస్టబుల్ అండి. సో డబ్ల్యూపీసీ సాఫ్ట్వేర్ ఎక్స్టర్నల్ బయట ఎక్కడైనా వాడాలంటే కనుక డబ్ల్యూపీసీకి వెళ్ళాలి. సో మామూలు దానికి అవసరం లేదు అదండి. సో ఇది కూడా కాకుండా ఇది వచ్చేసరికి సెంటరింగ్ ప్లైవుడ్ అండి. ఆ పైన మనము మా బేల్దర్ వాళ్ళు ముక్కలు కొట్టి ప్లైవుడ్ తయారు చేస్తాం కదా. సో అది సెంటరింగ్ ప్లైవుడ్ అంటారు వాటిని. ఇట్రండి. సో సెంటరింగ్ ప్లైవుడ్ వచ్చేసరికి మాది 34 kgs వస్తుందండి. షీట్ ఉంది రండి. అది కూడా పామ్ కంపెనీదండి. సో అది బ్రాండెడ్ ఉన్నది. సో ఇది వచ్చేసరికి 34 kgs వస్తుంది.
ఒక ప్లేవుడ్ సెంటరింగ్ వాళ్ళు కానీ మామూలు బయట షాపులో 2 సార్లు 3 సార్లు వాడితే మాది 6 సార్లు వాడచ్చు. అది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ 75 రూపాయలు పడుతుందండి. నాది సాయి వంశీకృష్ణ ప్లేవుడ్. నాది వచ్చేసరికి ఎత్తు రోడ్ దగ్గర ఉంటుంది నా షాపు. సో నా దగ్గర ప్లేవుడ్, లామినేట్స్, పీవీసీ బోర్డ్స్, డబ్ల్యూపీసీ బోర్డ్స్, హైలైటర్స్, టీవీ హైలైటర్స్, ఎన్ఎఫ్సి బోర్డ్స్, చార్కోల్ ప్యానల్స్, సిమెంట్ బోర్డ్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మోడ్యులర్ ఇంటీరియర్ హార్డ్వేర్ అండ్ ఎక్స్టీరియర్ హార్డ్వేర్ విత్ కిచెన్ హార్డ్వేర్ అన్నీ దొరుకుతాయండి. సో నా డైరెక్ట్ షాప్ అండి ఇది.